నమస్కారం. మనందరికీ కొన్నిసార్లు ఒక అనుభవం ఎదురవుతుంది. ఒక పనిలో పూర్తిగా లీనమైపోయినప్పుడు అసలు సమయమే తెలియదు. ఒక క్రికెటర్ అద్భుతమైన షాట్ కొట్టినప్పుడు నేను బంతిని కొడుతున్నాను అని ఆలోచించడు. అది అలా జరిగిపోతుంది. అవును, సరిగ్గా అదే. ఒక సంగీత విద్వాంసులు రాగాన్ని ఆలపిస్తున్నప్పుడు వాళ్ల వేళ్లు వాటంతటావే కదులుతాయి. ఆ క్షణంలో నేను అనే భావన ఉండదు. ఆ జరిగిపోవటం వెనుక ఉన్న అత్యున్నత మానసిక స్థితిని ఈరోజు మనం అన్వేషిస్తున్నాం. అహంకారం పూర్తిగా కరిగిపోయినప్పుడు అసలైన నైపుణ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి బుద్ధుణ్ణి ప్రధాన శిష్యులైన సారిపుత్త మరియు ఆనంద మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణను పరిశీలిద్దాం. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఆధునిక పరిభాషలో దీన్ని ఫ్లో స్టేటనో జోన్లో ఉండటమనో అంటారు. కాని మనం చర్చించబోయేది దానికంటే చాలా లోతైనది. అంటే కేవలం ఒక పనిలో నైపుణ్యం గురించి కాదన్నమాట. అదో ఇది మన ఉనికిలోనే, మన చైతన్యంలోనే ఆ నేను అనే కేంద్రాన్ని కోల్పోవడం. అనుభవం ఉంటుంది, కాని ఆ అనుభవాన్ని పొందేవాడు ఉండడు. మనం చూడబోయే సంభాషణలో సారిపుత్త అత్యున్నత ధ్యానస్థితులను చేరుకున్నప్పటికీ వాటిని తాను సాధించినట్టు ఏమాత్రం భావించరు. ఇదే అనత్తా అనే భావనను ఆచరణలో చూపించడమంటే. అవును, ఆత్మరహితం లేదా నిస్వార్థం అనే భావనను చూపించే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. సరే, అయితే ఆ సంభాషణ జరిగిన నేపథ్యమేమిటో చూద్దాం. కథ శ్రావస్తిలోని జేతవనంలో మొదలవుతోంది. గౌరవనీయులైన సారిపుత్త అనే భిక్షువు ఒకరోజు ఉదయం భిక్షాటనకు వెళ్లి భోజనం తర్వాత ధ్యానం కోసం సమీపంలోని అంధవనానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే గడిపి తిరిగి జేతవనానికి వస్తున్నారన్నమాట. ఆ సమయంలో ఆనంద అనే మరో ముఖ్య భిక్షువు సారిపుత్తను దూరం నుండి గమనించారు. అవును, సారిపుత్త నడకలో, ఆయన హావభావాలలో ఏదో ఒక అసాధారణమైన ప్రశాంతతను చూశారు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి ఇలా అడిగారు. మిత్రమా సారిపుత్త, మీ ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, స్వచ్ఛమైన తేజస్సు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ మనస్సు ఏ స్థితిలో గడిపింది? ఇది కేవలం ఎలా ఉన్నారు అని అడిగే మామూలు ప్రశ్నలా లేదుగదా. అస్సలు లేదు. ఆనంద ప్రశ్నలో ఒక లోతైన పరిశీలన ఉంది. ఒక నిపుణుడు మరో నిపుణుడిలోని అసాధారణ స్థితిని గుర్తించి అడుగుతున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా. ఇది ఇద్దరు ఉన్నత స్థాయి సాధకుల మధ్య జరిగే సంభాషణ. ఒకరి శారీరక ఆరోగ్యం గురించి కాదు, వారి చైతన్యం యొక్క స్థితి గురించి అడిగిన ప్రశ్న అది. అంటే సారిపుత్త బాహ్య ప్రశాంతత వెనుక ఉన్న అంతర్గత అనుభవం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కనిపిస్తోంది. అవును, ఆ ముఖంలో కనిపించే తేజస్సు లోతైన ధ్యాన సమాధికి ఒక సంకేతం. ఆ అనుభవమేమిటో ఆనంద తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి ఆనంద్ ప్రశ్నకు సారిపుత్త ఎలా సమాధానమిచ్చారు? ఆయన ఇలా అన్నారు. మిత్రమా, నేను ఇంద్రియ సుఖాల నుండి, హానికరమైన ఆలోచనల నుండి విడిగా ఉండి వితర్క విచారాలతో కూడిన మొదటి ధ్యానస్థితిలో ప్రవేశించి నివసించాను. సరే, ఇది ధ్యానంలోని మొదటి స్థాయి. కాని ఆ తర్వాత చెప్పిన విషయమే ఈ సంభాషణకు ప్రాణం. అవును, ఆయనిలా అన్నారు. అయినప్పటికీ నేను మొదటి ధ్యానాన్ని పొందుతున్నాను, లేదా నేను ఆ స్థితిని పొందాను, లేదా నేను ఆ స్థితి నుండి బయటకు వచ్చాను అనే ఆలోచనే నాకు కలుగలేదు. ఇక్కడే ఉండే అసలు విషయం. అనుభవం ఉంది కాని నేను అనే కర్త లేడు. సరిగ్గా. సాధారణంగా మనం ఏదైనా కొంచెం సాధించినా మనసులో ఒక సూక్ష్మమైన గర్వం కలుగుతుంది. ఆహా, నేను దీని సాధించాను అనుకుంటాం. అవును. కాని సారిపుత్తలో అది పూర్తిగా లేదు. అనుభవం జరుగుతోంది, కాని దానికొక యజమాని లేడు. ఆనంద వెంటనే దాని అంతరార్థాన్ని గ్రహించారా? వెంటనే గ్రహించారు. ఆయనలా అన్నారు. అవును, ఎందుకంటే మీ మనస్సులో చాలా కాలం క్రితమే నేను అనే భావన, నాది అనే యాజమాన్య భావన మరియు అహంభావానికి దారితీసే మూల ప్రవృత్తులు పూర్తిగా పికిలించబడ్డాయి. అందుకే మీకు అలాంటి ఆలోచనలు రాలేదు. ఒక్క నిమిషం, ఇక్కడొక చిన్న సందేహం. ఒకవేళ ఆ అనుభవాన్ని పొందే నేను అనేవాడు లేకపోతే తర్వాత ఆనందతో ఆ అనుభవం గురించి సారిపుత్త ఎలా చెప్పగలిగారు? అంటే ఆ జ్ఞాపకం ఎవరికుంది? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికొచ్చే సందేహమే ఇది. ఇక్కడ మనం నేను అనే పదాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి వ్యవహారిక నేను. అంటే మనం రోజు వాడే పదం. అవును, మాట్లాడటానికి, పనులు చేసుకోవడానికి మనం వాడే ఒక గుర్తింపు. నేను నీతో మాట్లాడుతున్నాను అన్నట్టు. రెండోది తాత్విక నేను. అంటే మన అనుభవాలన్నిటికీ కేంద్రంగా, శాశ్వతంగా ఉండే ఒక ఆత్మ లేదా అహం. ఓకే. సారిపుత్తలో ఈ రెండో రకమైన అహంకారపూరితమైన నేను లేదు. జ్ఞాపకముంది, ఎందుకంటే మనస్సు పనిచేస్తోంది. కాని ఆ జ్ఞాపకానికి ఇది నాది,
నేను సాధించాను అని అత్తుకునే యజమాని లేడన్నమాట. అంటే ఒక కెమెరా చిత్రాన్ని రికార్డ్ చేసినట్టు. సరిగ్గా ఆ కెమెరాకు నేను రికార్డ్ చేశాను అనే గర్వము ఉండదు అలాగే. అర్థమైంది. అంటే ఈ సంభాషణ కేవలం మొదటి ధ్యానస్థాయితో ఆగిపోలేదు కదా. లేదు, అస్సలాగలేదు. సారిపుత్త తన ప్రయాణాన్ని వివరిస్తూ వెళ్లారు. ఆయన ఆలోచనలు, విశ్లేషణలు నిలిచిపోయి అంతర్గత ప్రశాంతతతో కూడిన 2వ, 3వ, 4వ ధ్యానస్థితులను కూడా వివరించారు. అవును, ఈ స్థాయిలలో మనస్సు మరింత సూక్ష్మంగా, ప్రశాంతంగా మారుతుంది. సుఖదుఖాలకు అతీతమైన స్వచ్ఛమైన ఉపేక్ష, స్మృతి మాత్రమే మిగులుతుంది. కాని ప్రతి స్థాయిలోనూ ఆయన చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటే. అదే, అది జరుగుతోంది, కాని దాన్ని చేస్తున్నది నేను అనే భావన మాత్రం లేదు. ఈ మొదటి 4 స్థితులను రూపఝానాలు అంటారు కదా. అవును, ఎందుకంటే మనస్సు ఇంద్రియ ప్రపంచం నుండి వైదొలిగినప్పటికీ ఒక సూక్ష్మమైన అనుభూతికి సంబంధించిన ఆధారముంటుంది. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సారిపుత్త ప్రయాణం ఇక్కడితో కూడా ఆగలేదు. అంటే మనస్సు భౌతిక ప్రపంచాన్ని, ఆలోచనలను దాటి ఇంకా సూక్ష్మమైన స్థాయిలకు వెళ్ళిందా? ఖచ్చితంగా. సరే, ఇంద్రియ ప్రపంచాన్ని, ఆలోచనలను దాటిన తరువాత కూడా ప్రయాణం ఆగిపోలేదన్నమాట. అసలు రూపమే లేని అనుభవాలు ఎలా ఉంటాయి? వాటినే అరూప లేదా రూపరహిత స్థితులు అంటారు. సారిపుత్త వాటిని కూడా వివరించారు. మొదట భౌతిక రూపం యొక్క అవగాహనను పూర్తిగా అధిగమించి ఆకాశం అనంతం అనే భావనపై మనస్సును నిలిపారు. ఇక్కడ ఏకాగ్రతకు ఆధారం బయటి వస్తువు కాదు, అనంతమైన ఆకాశం అనే ఒక భావన మాత్రమే. అవును, ఆ తర్వాత ఆ అనంతమైన ఆకాశం అనే ఆధారాన్ని కూడా వదిలేశారు. దాన్ని కూడా వదిలేసి ఆ ఆకాశాన్ని గ్రహిస్తున్న చైతన్యమే అనంతం అనే భావనపై దృష్టి పెట్టారు. ఒక రకంగా ఒక అద్దం తనను తాను ప్రతిబింబించుకోవడం లాంటిది. ఇంకా ముందుకు వెళ్ళి ఆ చైతన్యాన్ని కూడా అధిగమించి ఏమీ లేదు అనే శూన్యత స్థితిని చేరుకున్నారు. ప్రతి దశలోనూ మనసు మునుపటి ఆధారాన్ని వదిలేసి మరింత సూక్ష్మమైన దాన్ని పట్టుకుంటోందన్నమాట. అవును, చివరగా అత్యంత సూక్ష్మమైన స్థితి. దీనిని సంజ్ఞ ఉన్నా లేనట్టుగా ఉండే స్థితి అంటారు. ఇది వినడానికే చాలా సంక్లిష్టంగా ఉంది. ఇది చైతన్యం యొక్క అంచున నిలబడటం లాంటిది. మీరు మేల్కొని ఉన్నారో లేదో కూడా చెప్పలేనంత సూక్ష్మమైన స్థితి. స్పృహ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అందుకే ఆ పేరు. ఇది మనస్సు చేరుకోగల అత్యంత సూక్ష్మమైన స్థాయిలలో ఒకటి. అయినప్పటికీ ఈ ఊహకందని స్థితులలో కూడా సారిపుత్త చెప్పిన మాట ఒక్కటే. అనుభవానికి ఒక యజమాని ఉన్నట్టే అనిపించలేదు. సరిగ్గా. ఇక చివరగా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరం సంజ్ఞ మరియు వేదనల నిలుపుదల, అంటే అవగాహన, అనుభూతి రెండూ తాత్కాలికంగా పూర్తిగా ఆగిపోవటం. దాదాపు అన్ని మానసిక కార్యకలాపాలు నిలిచిపోయిన స్థితి అది. ఈ స్థితిని కూడా తాను అనుభవించినట్లు సారిపుత్త చెప్పారు. మళ్ళీ అదే విషయం. ఆ స్థితిని పొందుతున్నట్లుగాని, పొందినట్లుగాని, దాని నుండి బయటకు వచ్చినట్లుగాని తనకు అనిపించలేదని స్పష్టం చేశారు. అవును. ఇంతకీ ఈ మొత్తం సంభాషణ సారాంశమేమిటి? దీని సారాంశమేమిటంటే అసలైన నైపుణ్యమంటే ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించే నేను అనేవాడు లేకపోవడమే. పని జరుగుతోంది, కాని చేసేవాడు లేడు. అనుభవం ఉంది, కాని అనుభవించేవాడు లేడు. అంటే ధ్యానం యొక్క లక్ష్యం కేవలం ఉన్నత స్థితులను చేరుకోవడం మాత్రమే కాదన్నమాట. కాదు, ఆ స్థితులను నిస్వార్థంగా, అహంకారం లేకుండా చేరుకోవడం. ఎవరైనా నేను గొప్ప ధ్యానపరుడిని, నేను 8వ ధ్యానాన్ని సాధించాను అని గర్వపడితే వారు ఇంకా నేను అనే భావనలోనే చిక్కుకున్నట్లు. సరిపుత్త ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తున్నారు. అహంకారం యొక్క ఛాయ కూడా లేకుండా పరిపూర్ణమైన ఏకాగ్రత. అవును. అంటే నేనేదైనా పని నేర్చుకుంటున్నప్పుడు నేను బాగా చేస్తున్నాను అని గర్వపడటం నిజానికి నా పురోగతికి అడ్డంకి అని దీన్ని అర్థమా? ఇది మనం సాధారణంగా ఆలోచించే విధానానికి పూర్తి వ్యతిరేకం కదా. అవును, మనం సాధారణంగా మన విజయాలను గుర్తించుకుని వాటిని ఆస్వాదించమని ప్రోత్సహిస్తాం. కాని ఈ విషయం చెప్పడం సులభం, కాని ఆచరించడం చాలా కష్టం. నేను మొదట్లో ధ్యానం నేర్చుకుంటున్నప్పుడు మనస్సు కొంచెం కుదుటపడగానే ఆహా, చూశావా, నేను ధ్యానం చేస్తున్నాను అని ఆలోచన మెరిసేది. అంతే, ఉన్న ఏకాగ్రత మొత్తం మాయమయ్యేది. ఖచ్చితంగా. ఆ నేను అనే చిన్న గర్వమే పెద్ద అడ్డంకి. సారిపుత్త అనుభవం మనకు చూపించేది ఏమిటంటే ఆ గర్వం లేదా నేను చేస్తున్నాను అనే భావన ఉన్నంతవరకు మనమింకా ఉపరితలం మీదే ఉన్నామని. అసలైన లోతుకు వెళ్ళినప్పుడు ఆ నేను కరిగిపోతుంది. అవును,
అప్పుడు పని మాత్రమే మిగులుతుంది. ఈరోజు మనం సారిపుత్త యొక్క అద్భుతమైన అనుభవం ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నాం. నిజమైన ప్రావీణ్యమనేది సాధనలో కాదు, సాధకుడి అదృశ్యంలో ఉంది. నేను సాధించాను అనే ఆలోచన ఉన్నంతవరకు ఆ సాధన అసంపూర్ణమే. అయితే ఈ సంభాషణ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఏమిటది? సారిపుత్త తనకు నేను పొందుతున్నాను అనే ఆలోచన రాలేదని చెప్పారని. ఎందుకంటే ఆయన అప్పటికే పూర్తిగా విముక్తి పొందారు, అహంకారాన్ని జయించారు. మరి మనలాంటి వారికి, ఇంకా మార్గంలో ఉన్నవారికి తాము ఒక స్థాయిని చేరుకున్నామనే స్పృహ అవసరమా? లేక అది మొదటి నుండి అధిగమించాల్సిన అడ్డంకా? సరిగ్గా అదే ప్రశ్న. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు, నేనొక కొత్త భాష నేర్చుకుంటుంటే, నేను ఇప్పుడు ప్రాథమిక స్థాయిని దాటి మధ్యమ స్థాయికి వచ్చాను అని తెలుసుకోవడం నా పురోగతికి అవసరం కదా? అవును, అవసరమే. ఆ స్వీయ అంచనా లేకుండా నేను తదుపరి దశకు ఎలా వెళ్ళగలను? ఆ గుర్తింపు కూడా ఒక రకమైన అహంకారమేనా? ఇక్కడే మనం స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్, మరియు స్వీయ గుర్తింపు లేదా అహంకారం, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, ఈగో మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఆ రెండిటికి మధ్య తేడా ఏమిటి? నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను, నా తదుపరి దశ ఇది అని తెలుసుకోవడం స్వీయ అవగాహన. ఇదొక నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి అవసరమైన ఒక సాధనం, ఒక మ్యాప్ లాంటిది. సరే, కాని నేను ఈ స్థాయిని చేరుకున్నాను కాబట్టి నేను గొప్పవాడిని, లేదా నేను ఇతరులకన్నా మెరుగ్గా ఉన్నాను అని ఆ స్థితితో మనల్ని మనం గుర్తించుకోవడం అహంకారం. అది మనల్ని బంధిస్తుంది. అవును. అంటే పురోగతిని గుర్తించడం తప్పు కాదు, కాని ఆ పురోగతికి అతుక్కుపోవడం సమస్య అన్నమాట. ఖచ్చితంగా. మార్గమధ్యంలో స్వీయ అవగాహన ఒక ఉపయోగకరమైన సాధనం కావచ్చు, కాని అది గమ్యం కాదు. సారిపుత్త ఉదాహరణ మనకు అంతిమ లక్ష్యాన్ని చూపిస్తుంది. అవును, ఆ లక్ష్యం ఏమిటంటే ఆ మ్యాప్ను కూడా పక్కన పెట్టి కేవలం ప్రయాణంలోనే పూర్తిగా లీనమైపోవటం. అక్కడ నువ్వు, నీ గమ్యం వేరువేరుగా ఉండరు. సాధన, సాధకుడు, సాధ్యం అన్నీ ఏకమవుతాయి. ఆ స్థితిలోనే అసలైన నైపుణ్యం, అసలైన స్వేచ్ఛ ఉంటాయి.